ఫ్రెండ్స్, వైసీపీలో ఘోర విషాదం. టాప్ నేతలు నడి రోడ్డుపై నరికివేత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎన్నికలు ముగిసిన ఫలితాలు వెలువడిన దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా తెనాలిలో వైసీపీ నేతపై టీడీపీ నేత కత్తితో దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళిదాసు వెంకట సత్యనారాయణపై టీడీపీ నాయకుడు అబ్దుల్లా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. అయితే ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. అతని పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. తమను ఇబ్బంది పెట్టాలని సత్యనారాయణ కావాలని ఇదంతా చేస్తున్నాడని అబ్దుల్లా అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ దాడి జరిగింది. ఇరువురి నడుమ ఉన్న వ్యక్తిగత గొడవల వల్ల ఇది జరిగిందని, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని సీఐ వివరించారు. నిందితుడు అబ్దుల్లా పోలీసు అదుపులో ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ వాళ్ళందరూ కూడా టీడీపీ యొక్క దాష్టికాన్ని వెలిపిస్తున్నారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం ఇంకా కాకముందే వైసీపీ మీద దాడులు బాగా ఎక్కువ జరిగిపోతున్నాయని, అదేవిధంగా మా ప్రభుత్వంలో ఇటువంటి దాడులు ఎక్కడ చూడలేదని, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని వైసీపీ నాయకులు అయితే విరుచుపడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు.